Hello everyone, welcome to Neomentas Daily Contemporary Issues. So ఈ రోజు కంటెంపరీ ఇష్యూస్లో మొదటి టాపిక్ వచ్చేసి భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో. ఇది 3 ప్రాంతాల్లో నిర్వహించారు. యాక్చువల్గా 3 ఏరియాస్. ఒకటి ఢిల్లీ, 2 ద్వారకా, 3 గ్రేటర్ నోయిడా. చాలా అద్భుతమైనటువంటి ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్స్ని ఇక్కడ ఎక్స్పో షో చేయడం అనేటటువంటి జరిగింది. సో రానున్న రోజుల్లో ఇది భారతదేశంలోకి వివిధ రకాల ఆటోమొబైల్ కంపెనీస్ తాలూకా పెట్టుబడులు రావడానికి ఉపయోగపడుతుంది. సో దీనికి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ ఆల్రెడీ దీనికి బియాండ్ బౌండరీస్, కో క్రియేటింగ్ ఫ్యూచర్ ఆటోమోటివ్ వాల్యూ చైన్ ఇలాంటి కొన్ని నినాదాలు ఇవన్నీ కూడా ఇచ్చారు. సో డెఫినెట్గా దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ వెరీ బిగ్ ఈవెంట్ ఫర్ ద ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. అయితే ఇది ఇనాగరేషన్ ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో జరిగింది. పిఎం దీన్ని ఇనాగరేట్ చేశారు. సో రతన్ టాటా అలాగే ఒసాము సుజుకి ఇద్దరు కూడా చాలా గొప్ప వ్యక్తులు. భారతదేశంలో టాటా మోటార్స్ని స్థాపించినటువంటి వ్యక్తి ఒకరైతే, జపాన్లో మారుతి సుజుకి అని అంటాం కదా, మనది మారుతి వాళ్ళ సుజుకి, ఆ సుజుకి కంపెనీని స్థాపించిన వ్యక్తి ఆ ఒసాము సుజుకి. ఆయన కూడా మరణించారు ఇటీవల కాలంలో. సో చాలా గొప్ప గొప్ప వ్యక్తులు. సో వీళ్ళని ఒకసారి స్మరించుకున్నారు. ఎందుకంటే భారతదేశంలో ఆ మొబిలిటీ సెక్టర్, ఎస్పెషల్లీ ఈ ఆటోమొబైల్ సెక్టర్ సంబంధించి ఇంకా గొప్ప కంపెనీలు రావడానికి చాలా ఆస్కారం ఉంది. అసలు వేరే దేశాలకు అమ్మక్కర్లేదు. మన దేశంలో కనుక ఆటోమొబైల్ కంపెనీస్ మన దేశంలోనే తయారైతే మన దేశంలోనే చాలా పెద్ద మార్కెట్ ఉంది. సో వీ హ్యావ్ ఏ పాపులేషన్ ఆఫ్ ఎ కాంటినెంట్, నాట్ ఫర్ ఏ కంట్రీ. సో కాబట్టి ఇందులో భాగంగా ఈ ఈవెంట్లో ఇండియా తాలూకా క్యాపబిలిటీస్, అంటే మొబిలిటీ సెక్టార్లో భారతదేశం తాలూకా సత్తా ఎంత ఉంది అని చెప్పడానికి ఈ ఎక్స్పో షో అనేటటువంటి నిర్వహించారు. దీని ఈవెంట్ తాలూకా ఓవర్వ్యూ కనుక చూస్తే ఇది సెకండ్ లార్జెస్ట్ ఆటో ఎక్స్పో షో గ్లోబల్లీ అంటే ప్రపంచంలో 2వ పెద్దది. 2026 కల్లా ప్రపంచంలోనే అతిపెద్ద గ్లోబల్ ఎక్స్పో షోగా నిలుస్తుందని చెప్తున్నారు. ఇది దాదాపుగా 2 లక్షల స్క్వేర్ మీటర్స్ ఉంది. అంటే ఎంటైర్ మొబిలిటీ వాల్యూ చైన్ ఏ కంపెనీలు అయితే భారతదేశంలో ఆపరేట్ చేస్తున్నాయో, అలాగే విదేశాల నుంచి ఇంకా కంపెనీస్ కూడా ఈ ఎక్స్పో షోలో పాల్గొన్నాయి. దీన్ని ఆర్గనైజ్ చేసింది ఈఈపిసి ఇండియా అనేటటువంటి సంస్థ. దీంతో పాటుగా కొన్ని ఇండస్ట్రియల్ బాడీస్ లైక్ సొసైటీ ఫర్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఆక్మా, నాస్కామ్ ఇలాంటి కంపెనీస్, ఇలాంటి ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా, ఇన్వెస్ట్ ఇండియా, సో ఇలాంటి వాళ్ళందరూ కూడా మన దేశంలో ఈ ఎక్స్పో షోని నిర్వహించారు. ఇది ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అని ఒకటి ఉంటుంది. సో ఎకనామిక్ అండ్ స్ట్రాటజిక్ ఇంపాక్ట్ అసలు మెయిన్ ఇది. దీనివల్ల మనకు వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటి, ఎక్కడ నిర్వహించారు, ఏం నిర్వహించారు అనే క్వశ్చన్స్ గతంలో అడిగేవారు. అది అయిపోయింది, అసలు దోస్ డేస్ ఆర్ గాన్. దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటి, ఇది ఎగ్జామినేషన్లో మనకి స్టేట్మెంట్గా అడుగుతాడు. లాభం ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ నుంచే మనకి గ్లోబల్ పార్ట్నర్షిప్, అంటే ప్రపంచవ్యాప్తంగా భాగస్వామ్యాలు కుదురుతాయి. అలాగే కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడానికి కానీ, పెట్టుబడులు తీసుకురావడానికి కానీ, ఇంత దేశంలో ఇంత అద్భుతమైన ఎక్స్పో షో చేశారు అంటే డెఫినెట్గా చాలా మార్కెట్ ఉంది వీళ్ళకి అనేది అట్రాక్ట్ చేస్తుంది. సో సాధారణంగా దట్ అట్రాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడమే గొప్ప విషయం. అలాగే దీంతో పాటుగా ఇది ఆత్మనిర్భర్ భారత్, అలాగే మేక్ ఇన్ ఇండియా లాంటి స్కీమ్లకి అలైన్ అయి ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే భారతదేశంలో ఏదైనా రంగం మనం అనుకున్న స్థాయిలో ఎదగలేదు అని అనుకునేది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఖచ్చితంగా తయారీ రంగం. ఇందులో ఆటోమొబైల్ సెక్టర్ కనుక వస్తే కేవలం ఆటోమొబైల్ పార్ట్స్ లాంటివి తయారు చేసే కొన్ని దేశాలు చాలా డబ్బులు గడించాయి. ఎగ్జాంపుల్ జర్మనీ, చాలా అద్భుతమైనటువంటి ఆటోమొబైల్ సెక్టర్లు తయారు చేశారు వాళ్ళు. ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కన్నా చాలా బెటర్ వీళ్ళు. సో ఫోక్స్ వ్యాగన్ కానీ, BMW, బెంజ్ ఇలాంటివన్నీ అక్కడి నుంచే వచ్చాయి. సో కాబట్టి మన దేశంలో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగితే చాలామందికి ఉపాధి దొరుకుతుంటే పాటుగా ప్రపంచ దేశాలకి ఇంకా రానున్న రోజుల్లో ఆటోమొబైల్ సెక్టర్ పెరుగుతుంది తప్ప తగ్గే ఆలోచన అయితే లేదు. అందరూ కార్లు కొంటున్నారు, అందరూ బైక్స్ కొంటున్నారు, అండ్ ప్రపంచ దేశాల్లో ఇంకా 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 వస్తూనే ఉంటాయి. ఎందుకంటే అది పాడైపోతుంది మిషన్ కాబట్టి మళ్ళీ కొత్త కార్లు కొంటూ ఉంటాం. సో అందులో భాగంగా ఈ సెక్టార్కి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి భారతదేశంలో. ఇది భారతదేశంలో వాణిజ్యాన్ని, పెట్టుబడుల్ని, అలాగే జీడిపిని కూడా పెంచుతుంది. ఇవన్నీ ఎప్పుడైతే పెరిగాయో మన తాలూకా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, అంటే జీవన స్థాయి ప్రమాణాలు కూడా పెరుగుతాయి. అలాగే కీ అచీవ్మెంట్స్ ఆఫ్ ఇండియన్ మొబిలిటీ సెక్టర్, అంటే మన దేశంలో ఇప్పటివరకు మొబిలిటీ సెక్టర్కి సంబంధించి ఏం అచీవ్మెంట్స్, అంటే ఏం గొప్ప విషయాలు సాధించాం. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా తయారు చేస్తున్నటువంటి 3 వీలర్స్, అంటే
అలాగే ట్రాక్టర్స్. ఇవి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా తయారవుతుంది మన దేశంలోనే. ముఖ్యంగా మహీంద్రా ట్రాక్టర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఆటోస్ సాధారణంగా ప్రపంచ దేశాల్లో చాలా తక్కువ దేశాల్లో వాడతారు. లైక్ చైనా, మనము, కొన్ని సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్. మీరు వేరే దేశాల్లో ఆటోలు అలాంటివి ఉండవు, కార్లే ఉంటాయి. కానీ మన దేశంలో ఈ ఈజీ మొబిలిటీ కోసం ఆటో ప్రయాణం అనేటటువంటిది అసలు పల్లెటూరుల్లో కానీ ఈవెన్ పట్టణాల్లో కానీ అక్కడ ఇక్కడ ఏం లేదు. ఎక్కడైనా మిడిల్ క్లాస్కి కొంత స్వాంతన కలిగించేటటువంటి రంగం అది. ఎందుకంటే వాళ్ళు పాపం ఇటు క్యాబ్లోని వెళ్ళలేరు, అటు బస్సులోని వెళ్ళలేరు, కాబట్టి ఆటోలు ప్రిఫర్ చేస్తున్నారు. ఈ ఉబర్ ఇవి వచ్చాక ఇంకా అద్భుతంగానే ఉంటుంది. సో అలాగే లీడింగ్ మార్కెట్ ఫర్ 2 వీలర్స్ తెలిసిందే కదా. 140 కోట్లు ఉంటే ప్రతివాడు ఒక్కొక్క బైక్ కొనుక్కున్న 140 కోట్ల బైకులు ఉంటాయి దేశంలో. అలాగే షేర్ ఇన్ గ్లోబల్ మొబిలిటీ, ప్రత్యేకించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సప్లై చైన్లో, అంటే ఈ మొబైలిటీ సెక్టర్కి సంబంధించినటువంటి వాహనాలను ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్కి సంబంధించి చేసే దాంట్లో ప్రపంచవ్యాప్తంగానే బిగ్గెస్ట్ సప్లై చైన్ ఉంది మనకి. అలాగే ఇది పెరుగుతోంది, ఇప్పుడు ఇంకా పెరుగుతోంది ఇది. సో ఇందులో చాలా ఇన్నోవేషన్స్ రావాలి, సస్టైనబిలిటీ రావాలి, ఈవెన్ ప్రొడక్ట్ క్వాలిటీ భారతదేశంలో లేనిది అదే. మీరు చూడండి, ఏ కార్ అయినా తీసుకోండి ఎక్సెప్ట్ టాటా వాళ్ళది ఎందుకు బెటర్గా ఉందని చెప్తున్నాం అంటే మిగతా వాటితో పోలిస్తే అది బాగుంటుంది. కానీ మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రమాణాలతో చూస్తే ఏమి అంత అద్భుతంగా మన దగ్గర మొబిలిటీ సెక్టార్లో ఎస్పెషల్లీ వాహనాలకి క్వాలిటీ ఏం లేదు. మీకు నేను బహిరంగంగా చెప్పేటటువంటి అంశం ఏది, మీరు మారుతి లాంటి కార్స్ తీసుకున్నారనుకోండి, బేసికల్గా అది చాలా అందంగా కనిపిస్తాయి ఎప్పుడు డెంట్ పడనంత వరకు. ఒక చిన్న రాయి మొక్క తగిలినా కూడా పెద్ద కన్నం పడుతుంది. సో మీరు ఎంత పెద్ద కార్ అయినా కొనుక్కోండి, అది బెంజ్ వరకు అయినా కూడా సేఫ్టీ ఫీచర్స్ అనేవి భారతదేశంలో చాలా తక్కువ. సో కాబట్టి ప్రొడక్ట్లో క్వాలిటీ ఉండాలి, అప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా మనం అమ్మడానికి స్కోప్ ఉంటుంది. అలాగే ఫోకస్ ఏరియాస్ అండ్ ఫ్యూచర్ అవుట్లుక్, దీంతో పాటుగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మానియా ఏంటి, ఎలక్ట్రిక్ వెహికల్స్. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఖచ్చితంగా మొబిలిటీ సెక్టార్లో చాలా ఎక్కువ ఇది ఉంది. ఎందుకంటే ఇది ఇంకా నేవ్ స్టేజ్లో ఉంది, ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేటటువంటివి. సో దీన్ని మనము బాగా ఎంఫసైజ్ చేయాలి. అలాగే ఫస్ట్ టైం బయర్స్ అడాప్ట్ చేసుకోవాలని అనుకుంటే లాంగర్ మైలేజ్, త్వరగా ఛార్జింగ్ పాయింట్స్ పెట్టుకునేటటువంటివి, ఇవన్నీ కూడా వేగంగా ఛార్జింగ్ ఎక్కడాలి, ఇవన్నీ చేయాలి. దాంతోపాటుగా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కూడా బ్యాటరీ టెక్నాలజీస్ అండ్ వెహికులర్ డిజైన్స్కి సంబంధించి ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. సో మొబిలిటీ సెక్టర్ ఖచ్చితంగా మనం డెవలప్డ్ నేషన్ అవడానికి, లైక్ వికసిత్ భారత్ బై 2047కి చాలా పెద్ద రోల్ ప్లే చేయడానికి స్కోప్ ఉన్నటువంటి కాన్సెప్ట్. సో దీన్ని అక్కడ చాలా ఎక్కువగా చెప్పారు. అందులోనే భాగంగా చాలా వరల్డ్ క్లాస్ డెవలప్మెంట్ అనేటటువంటి చేస్తూ ఉంటున్నారు. లైక్ మైస్ అంటే మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్స్ విపరీతంగా చేయాలి. అలాగే ఎప్పుడైతే మనం ఈ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను తీసుకురాగలుగుతామో అప్పుడే ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఈవెంట్స్ చేయడానికి, అలాగే మొబిలిటీ సెక్టార్లో మన ఇండియా ప్రిఫర్డ్ డెస్టినేషన్ అవడానికి స్కోప్ ఉంటుంది. అలాగే గవర్నమెంట్, ఇండస్ట్రీ, స్టార్టప్స్కి మధ్య కొలాబరేషన్స్ ఉండాలి, అప్పుడే ఇన్నోవేషన్స్ వేగంగా వస్తాయి. దీంతో పాటుగా ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ని ఇండియాలోకి తీసుకురావడానికి బిజినెస్ ఫ్రెండ్లీ ఎకోసిస్టమ్ అనేటటువంటి దాన్ని డెవలప్ చేయాలి, అప్పుడే ఫారిన్ కంట్రీస్ నుంచి వస్తాయి. ఎగ్జాంపుల్ కియా వచ్చింది కదా, అలాంటివి ఇంకా వచ్చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇది ఫస్ట్ టాపిక్. 2, జాంబీ డీర్ డిసీజ్. జాంబీ అనగానే మీ అందరికీ చాలా సినిమాలు గుర్తొస్తాయి, కానీ ఇలాంటి ఒక డిసీజ్ ఒకటి ఇప్పుడు డీర్స్కి వస్తుంది, అది మనుషులకు కూడా వస్తుందని చెప్తున్నారు. అయితే దీని అర్థం మనందరం జాంబీల్లో అయిపోతామని కాదు. జాంబీ డీర్ డిసీజ్ అని ఎందుకు పెట్టారంటే ఆ వచ్చినటువంటి డిసీజ్ ఆ డీర్స్కి చూస్తే, ఆ జింకలకి అది నిజంగా జాంబీల్లాగే కనిపిస్తున్నాయి. దీని అర్థం ఏంటంటే మోటార్ డిస్ఫంక్షన్, అంటే మనకున్న న్యూరోలాజికల్ డిస్ఫంక్షన్ జరుగుతుంది. అంతేగాని మనం పక్కని చంపేసి తినేసి ఆ జాంబీల్లా ఉంటామని కాదు. డిస్ఫంక్షనల్ మైండ్ అనేటటువంటిది ఉంటుంది, అంటే బ్రెయిన్ చెడిపోతుంది. జాంబీ అనేది ఇట్ ఈస్ నాన్ ఎగ్జిస్టెంట్, అది ఫంగస్ వీటి ద్వారా వస్తుంది. ఎందుకంటే వైరస్లు ఏవి కూడా మన బ్రెయిన్ని కంట్రోల్ చేయలేవు. Neither virus nor bacteria. If there is anything that can control our brain, that is fungus. But issue with the fungus ఏంటంటే బాడీ టెంపరేచర్ పెరిగితే ఫంగస్ తొందరగా చచ్చిపోతుంది. సో కొన్ని ఉన్నాయి, లైక్ ఫంగస్తో డ్రగ్స్ అవి తయారు చేసి మైండ్ని కంట్రోల్ చేసే ఉన్నాయి, బట్ అవి డ్రగ్స్ వరకే పరిమితమయ్యాయి. జాంబీ రేంజ్లో మార్చేసే అంత సీన్ అయితే ప్రస్తుతానికి లేదు. సో ఇది యూఎస్ఏలో చాలా వరకు వచ్చేస్తుంది. ఇంకో ఆ డీర్ని చూడండి. సో ఇలాంటి వాటికి వస్తే ఆ ఫోటోలు మరీ ఘోరంగా ఉన్నాయి, అందుకే వేయలేదు నేను. ఈ జాంబీ డీర్ డిసీజ్ ఏంటంటే ఇది చాలా పెరుగుతోంది. ఇది ఫ్యాటల్ న్యూరలాజికల్ డిసీజ్ అనమాట. న్యూరలాజికల్ డిసీజ్ అంటే న్యూరాన్స్ని చాలా డ్యామేజ్ చేస్తుంది. దానివల్ల అవి ఏం చేస్తాయో, ఎలా బిహేవ్ చేస్తాయో తెలీదు, అలాగే చనిపోతూ ఉంటాయి. ఇది సాధారణంగా డీర్స్, ఎల్క్స్, మూస్, రెయిన్డీర్ అన్నీ ఆ జింక జాతులకు చెందినటువంటి యానిమల్స్కి వస్తున్నాయి.
దీని ఏ కారణంగా వస్తుందంటే ఒక ప్రోటీన్ ఉందట వాటిల్లో, దాని పేరు ప్రియాన్స్. ఈ ప్రోటీన్ల కారణంగా ఈ పర్టికులర్ ఈ డీర్ డిసీజ్, జాంబీ డీర్ డిసీజ్ వస్తుంది. మనకి ఎస్పెషల్లీ ఎన్వైర్న్మెంట్లో కానీ ఇలాంటి అంశాల్లో ఇది అడగడానికి చాలా స్కోప్ ఉంది. ఇక్కడ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ప్రియాన్ అంటే మనకు ఆనియన్ తెలుసు కానీ ప్రియాన్ తెలియదు, కాబట్టి బాగా బట్టి కొట్టండి ఆ పేరుని. సో కాజెస్ అండ్ మెకానిజమ్స్ కనుక చూస్తే దీన్ని మిస్ఫోల్డెడ్ ప్రోటీన్ అని అంటారు. అంటే ఏంటంటే సాధారణంగా ప్రోటీన్స్ ఉంటాయి కదా, అవి మిస్ఫోల్డ్ అవ్వడం వల్ల ఈ పర్టికులర్ డిసీజ్ వస్తుందంట. దీనివల్ల మిస్ఫోల్డింగ్ అయితే అప్పుడు ఏమవుతుంది, మనకి నార్మల్ బ్రెయిన్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మిస్ఫోల్డెడ్ ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో ఇవి నార్మల్ బ్రెయిన్ ప్రోటీన్స్ని కూడా మడత పెట్టేస్తాయి. అంటే ఈ మిస్ఫోల్డింగ్ ప్రోటీన్ వెళ్ళడం వల్ల నార్మల్ బ్రెయిన్ ప్రోటీన్స్ కూడా మిస్ఫోల్డ్ అవుతాయి. దీని కారణంగా ఏమవుతుంది, బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. బ్రెయిన్ ఎప్పుడైతే డ్యామేజ్ అయిందో సరిగ్గా ఫంక్షన్ అవ్వదు. సో అదే జాంబీ డీర్ డిసీజ్ అంటున్నారు. దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి, మన బ్రెయిన్ టిష్యూస్లో స్పాంజ్కున్నంత కన్నాలు పడతాయట, హోల్స్. దీనివల్ల సివియర్ న్యూరలాజికల్ డిస్ఫంక్షన్ జరుగుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, ఆ డీరే వెళ్ళి ఏ చెట్టుకో గుద్దేసుకొని చచ్చిపోవడం, లేదని అనుకుంటే ఇంకోటి ఏదో చేయడం, అలాంటి డిస్ఫంక్షన్ వస్తుందన్నమాట. ఇది హ్యూమన్స్కి రావడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది సాధారణంగా సెలైవా, ఫీకస్, బ్లడ్, యూరిన్ వల్ల వస్తుంది. అయితే డీర్ నుంచి మనకి ఎలాగా, మనం సాధారణంగా మన దేశంలో అయితే డీర్లను చంపరు, ఎందుకంటే అవి యానిమల్స్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద దాంట్లో చంపడానికి లేదు. అలాగే డీర్లను ఎవడు పెంచుకోడు, ఇంక వీటిని ఎవడన్నా తింటే తప్ప రాదు. చైనాలాగా మనం మరీ అంత క్రూరులం కాదు కాబట్టి ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఏ ప్రాబ్లం ఫర్ ఇండియా. ఎన్వైర్మెంటల్ రిస్క్ ఏంటంటే బేసికల్గా ఈ ప్రియాన్స్ అనేటటువంటి ఈ ప్రోటీన్స్ ఇవి సాయిల్ వాటర్ ప్లాంట్స్లో అలా ఇన్ఫెక్షన్ చేస్తూ సంవత్సరాల పాటు ఉండగలవు. ఇప్పుడు ఈ డీర్కి పెరిగిపోతే ఆ డీర్ చచ్చిపోయింది అనుకోండి, ఆ ప్రోటీన్ సాయిల్లోకి వెళ్ళింది అనుకోండి, లేదా అది బతుకున్నప్పుడే దాని సెలైవా ఎక్కడో వెళ్ళింది అనుకోండి ఏ చెట్లోకి, దాని నుంచి ఏమైనా హ్యూమన్స్కి వస్తుందేమో అని రీసెర్చ్ చేస్తున్నారు దీని మీద. సో కాబట్టి దీని సిమ్టమ్స్ కూడా 18 నుంచి 24 నెలలు ఉంటే తప్ప తెలీదు. అలాగే యానిమల్స్ నార్మల్గానే ఉంటాయి, వచ్చినప్పుడు స్లోగా ఎక్కుతుంది, ఇది నెమ్మదిగా వెయిట్ లాస్ అవుతాయి, బిహేవియరల్ చేంజెస్ వస్తాయి. ఏంటంటే సోషల్ ఇంటరాక్షన్స్ అవ్వవు, అంటే అవి గుంపులో తిరగవు, లాస్ ఆఫ్ అవేర్నెస్, దానికి మిగతా విషయాలన్నీ మర్చిపోతుంటాయి, ఫియర్లెస్నెస్, భయం అనేది ఉండదు, పులు వచ్చినా వెళ్ళిపోతుంటుంది అనమాట. ఏమవుతున్నప్పుడు పులు ఒకటేసి చంపేస్తుంది దాన్ని. సో కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇంక్రీజ్డ్ డ్రింకింగ్, యూరినేషన్ అండ్ ఎక్సెసివ్ సెలైవేషన్ ఇవి కూడా సిమ్టమ్స్ అని చెప్తున్నారు. ఆ డీర్స్ ఎక్కువగా వాటర్ తాగడం, యూరినేషన్ చేయడం, సెలైవా ఎక్కువ కారడం, ఇవన్నీ కూడా ఆ డీర్కి వచ్చేటటువంటి డిసీజెస్. సో దీనికి ట్రీట్మెంట్ కూడా ఇన్ఫెక్టెడ్ యానిమల్స్కి చాలా ఫ్యాటల్గా ఉంటుందట. దీనికి వ్యాక్సిన్ కానీ ట్రీట్మెంట్ కానీ ప్రస్తుతానికైతే అవైలబిలిటీ లేదు, అలాగే క్యూర్ కూడా ఏం లేదు. హ్యూమన్ రిస్క్ ఏంటంటే ప్రస్తుతానికి ఇది హ్యూమన్స్కి ట్రాన్స్ఫార్మ్ అయితే అవ్వదు అని కూడా చెప్తున్నారు. కాకపోతే ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే డిసీజ్కి చాలా పొటెన్షియల్ రిస్కులు ఉంటాయి. అది వచ్చిన తర్వాత అవునా ఇలా వచ్చిందా అని అనుకుంటాం, కాబట్టి వచ్చే అవకాశాలు ఉండొచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే మనం ఎవరో జాంబీలుగా మారము, ఒకవేళ మారినా ఇంక ఇబ్బంది లేదు, క్లాసులు అవి చెప్పక్కర్లేదు. అలాగే థర్డ్ టాపిక్ వచ్చేసి ఇండియా ఎకనామిక్ గ్రోత్ అవుట్లుక్. దీనికి సంబంధించి భారతదేశం జీడిపిని ఎలా పెంచుకోబోతోంది, ఇలాంటి అంశాలు చెప్పారు. ఈజీ థింగ్. ప్రస్తుతానికి ఈ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ఇది 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా 2026కి మారుతుంది. జపాన్ వెనక నెట్టబోతున్నాం. అలాగే 2024-25లో 6.8% గ్రోత్ రేట్ ఉండబోతోంది. 25-26కి 7.7% గ్రోత్ రేట్ ఉండబోతోంది. అలాగే ట్యాక్స్ రిఫార్మ్స్ కూడా పిహెచ్డి ఒక కమిషన్ ఒకటి ఉంటుంది సంస్థ, అది ఈ సంస్థ ఇచ్చినటువంటి రికమెండేషన్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ 10 లక్షల వరకు పెంచుతారట. పీక్ ట్యాక్స్ అంటే అత్యధికంగా ట్యాక్స్ 40 లక్షల పైన సాధించేటటువంటి వ్యక్తులకి 30% ట్యాక్స్ వేస్తామని చెప్తున్నారు. అలాగే ట్యాక్స్ రేట్ ప్రస్తుతం అది 15 లక్షల వరకు ఉంది, 15 లక్షలు దాటిన వాళ్ళకి 30% వేస్తున్నారు ట్యాక్స్. అలా కాకుండా 40 లక్షలు దాటిన వాళ్ళకే 30% వేయాలని చెప్పేసి ఇప్పుడు ప్రపోజల్స్ ఉన్నాయి. అలాగే ట్యాక్స్ రేట్స్ ఫర్ కంపెనీస్ కనుక చూస్తే ఇది కూడా 33 నుంచి 25% తగ్గిస్తామని చెప్తున్నారు. అది తగ్గిస్తే ఏమవుతుందంటే డిమాండ్ పెరుగుతుంది ఇండియాలో. సో జీడిపి పెరగడానికి ఇంకా స్కోప్ ఉంటుంది. డెఫినెట్గా ప్రభుత్వం ట్యాక్సులు తగ్గించాలి. ట్యాక్సులు ఎక్కువ మంది మీద వేయండి, కానీ ట్యాక్సులు తగ్గించాలి. తక్కువ మంది మీద ఎక్కువ ట్యాక్సులు వేయడం వల్ల ఉపయోగం లేదు. అలాగే ఇన్ఫ్లేషన్, మానిటరీ పాలసీకి సంబంధించి సిపిఐ ఇన్ఫ్లేషన్ అనుకున్న స్థాయిలోనే 2.5 నుంచి 4% మధ్యలో ఉండడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. దానివల్ల ఆర్బీఐ రానున్నటువంటి రోజుల్లో ఇంకొక 1.5 మంత్లో ఉంది, 1 మంత్లోనూ ఆ బైమంత్లీ పాలసీలో మనకి 0.25% రెపో రేట్ తగ్గించడానికి అవకాశం ఉంది. దాంతోపాటుగా కనుక మనం చూస్తే స్ట్రాటజిక్ గ్రోత్ సెక్టర్స్ అంటే అద్భుతమైన
ఎదుగుదల ఉన్నటువంటి రంగాలు ప్రస్తుతానికి ఏమున్నాయంటే వ్యవసాయము, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్లో చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. అలాగే ఫినాన్షియల్ టెక్నాలజీ కంపెనీస్ అండ్ సెమీ కండక్టర్స్లో మనకి చాలా అద్భుతంగా ఉంది. అలాగే రెన్యూబుల్ ఎనర్జీ, అలాగే హెల్త్ అండ్ ఇన్సూరెన్స్ ఇది ఎప్పుడు ఉంటుంది. దీంతో పాటుగా 5 ప్రాంగ్డ్ స్ట్రాటజీ ఫర్ ఎకనామిక్ గ్రోత్, జీడిపి పెంచడానికి 5 వ్యూహాలను సిద్ధం చేస్తుంది ప్రభుత్వం. అదేంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగాలి, మౌలిక సదుపాయాల కల్పన, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎవరైనా కూడా మన దేశం వాళ్ళు కావచ్చు, విదేశీయులు కావచ్చు, వచ్చి వ్యాపారం చేసుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశాలను కల్పించాలి. 3 కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయడంలో ఆపరేషన్ కాస్ట్ తగ్గించాలి. ముందు జిఎస్టీలు తగ్గించాలి, చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రమోట్ లేబర్ ఇంటెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్, మెషిన్లు కాకుండా ఎక్కువ మంది వ్యక్తులు పనిచేసేటటువంటి కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అలాగే స్ట్రెంగ్తన్ గ్లోబల్ ట్రేడ్ ఇంటిగ్రేషన్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్లోబల్ ట్రేడ్ ఇండియా కేవలం 2% ఉంది. సో దీన్ని ఇంకా ఎక్కువ పెంచాలి, వాణిజ్య అవకాశాలు ఇంకా ఎక్కువగా వచ్చేటట్టుగా చేయాలి. సో ఇవన్నీ కనుక చేస్తే ఇండియాకి చాలా పొటెన్షియల్ గ్రోత్ ఉంది. రానున్నటువంటి రోజుల్లో ఇండియా డెవలప్డ్ నేషన్ అవడానికి చాలా స్కోప్ ఉంటుంది. అండ్ 4th కాన్సెప్ట్ ఈజ్ మడ్ వాల్కెనో. జాగ్రఫీలో మనకు అడగడానికి స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్. ఈ మడ్ వాల్కెనో అనేటటువంటిది బేసికల్గా ఎలా ఉంటుందంటే కింద నీరు మరగడం వల్ల అందులో మట్టి కలిసిపోయి ఆ మట్టి పైకి వచ్చి పడుతుంది. సో దీనివల్ల ఒక వాల్కెనో రూపంలో ఫామ్ అవుతుంది. సో ఇది పెద్ద పొటెన్షియల్ డేంజర్ ఉన్నటువంటి వాల్కెనోస్ కాదు. కాబట్టి దీని కనుక మనం చూస్తే స్మాల్ కోన్ షేప్డ్ ఫార్మేషన్స్, అంటే లోపల ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉంటుందో ఆ మట్టి కారణంగా కొన్ని మీటర్ల ఎత్తులో, 4 మీటర్లో, 10 మీటర్లో, 30 మీటర్లో ఈ ఎత్తులో తక్కువ హైట్లో ఫామ్ అయ్యేటటువంటి వాల్కెనోస్ని మడ్ వాల్కెనోస్ అని అంటారు. ఇవి చాలా తక్కువ ఎత్తు ఉంటాయి, ఇంటర్మిటెంట్లీ ఎరప్ట్ మడ్, అంటే మధ్యలో లోపల కొన్ని ఈ మనకు ఉంటాయి కదా స్ప్రింగ్స్ అని ఉంటాయి కదా, వాటర్ బాగా హీట్ ఎక్కుతుంది కింద మనకి మాగ్మా కారణంగా. ఇది మడ్లో కలిసిపోయి, అంటే మట్టిలో కలిసిపోయి అది పైకి వస్తుంది. సో దీనివల్ల వాల్కెనో అనేటటువంటిది చిన్న క్రాటర్ లాగా ఏర్పడుతుంది అనమాట, ఇంటర్మీడియట్ ఎరప్ట్ అంటారు. సో దీని ఫార్మేషన్స్ బేసికల్గా ఏంటంటే కంటిన్యూస్లీ ఎరప్ట్ అవ్వడం వల్ల ఏర్పడతాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒకటి ఉందనుకోండి, ఈ కిందేమో మనకి మాగ్మా ఉందనుకోండి, ఈ పైనేమో మనకి నీరు ఉందనుకోండి, ఈ పైనేమో మనకి మట్టి ఉందనుకోండి. ఇప్పుడు ఇది నీటిని మరిగిస్తే ఏమవుతుంది, ఈ మట్టి వచ్చి పైకి ఇలా చిమ్ముతుంది. చిమ్మడం వల్ల మనకి ఇట్లా ఒక వాల్కెనో లాగా ఏర్పడుతుంది అనమాట. దాని తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఇది పోతుంది, ఎరోడ్ అయిపోతుంది ఫాస్ట్గా. సో అలాంటి వాల్కెనోస్ని మనము మడ్ వాల్కెనోస్ అని అంటాం. అయితే ఇవి సాధారణంగా హాట్ స్ప్రింగ్స్ యాక్టివిటీ లేదా నాన్ ఇంజనీరియస్ ప్రాసెసెస్. హాట్ స్ప్రింగ్స్ అంటే తెలుసు కదా మీకు, సాధారణంగా కొన్ని చల్లగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మీకు బాగా కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి హిమాలయాస్ కానీ ఇలాంటి ప్రాంతాల్లో ఏంటంటే ఒక చిన్న లేక్ లాగా ఉంటుంది, అందులోంచి హాట్ వాటర్ వస్తుంది. అలాగే కింద మనకు ఉన్నటువంటి ఈ మాగ్మా కారణంగా ఈ హాట్ స్ప్రింగ్స్ అనేటటువంటి వస్తూ ఉంటాయి. దాని నుంచి లేదా నాన్ ఇంజనీరియస్ ప్రాసెస్ అంటే ఇంకా మనకి కంప్లీట్గా ఆయిల్ ఏరియాస్ ఉంటాయి, ఆయిల్ పడేటటువంటి ప్రాంతాలు. అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్కేప్ ఇంకా కంప్లీట్గా కుదురుకోదు, అన్ఎస్టాబ్లిష్డ్ ల్యాండ్స్కేప్ ఉంటుంది. అలాంటి ఏరియాస్ని నాన్ ఇంజనీరియస్ ఏరియాస్ ప్రాసెసెస్ అని అంటారు. ఈ ప్రాంతాల్లో బేసికల్గా ఈ మడ్ వాల్కెనోస్ అనేవి వస్తాయి. హాట్ స్ప్రింగ్ యాక్టివిటీ అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్, స్మాల్ వాటర్ క్వాంటిటీస్ కింద కెమికల్ రియాక్షన్ వల్ల, గ్యాస్ అవ్వచ్చు, అది మాగ్మా అవ్వచ్చు, ఎనీథింగ్, అక్కడ నుంచి గ్యాసెస్ వస్తాయి యాక్చువల్గా. ఈ కెమికల్ రియాక్షన్ వల్ల మనకి ఏమవుతుందంటే ఆ చుట్టూ ఉన్నటువంటి రాక్స్, అలాగే ఆ చుట్టూ ఉన్నటువంటి మట్టి బాయిల్ అవుతుంది. ఆ బాయిల్ నుంచి వచ్చేటటువంటి ఈ వాల్కనిక్ ఫార్మేషన్ ఈ మడ్ వాల్కెనోస్ అని అంటాం. అయితే క్యారెక్టరిస్టిక్స్ ఇవి ఎలా ఉంటాయంటే ఈ మడ్ వాల్కెనోస్ అనేటటువంటి దగ్గర ఆ మట్టి చాలా హాట్గా ఉంటుంది. అలాగే స్టీమ్ క్లౌడ్స్ కూడా మనకి ఫామ్ అవుతూ ఉంటాయి, అంటే ఆ ఆవిరి నుంచి వచ్చినటువంటి క్లౌడ్స్. ఇవి రియల్ వాల్కెనోస్ కాదు. సో కాబట్టి అసలు పదమే తప్పు, మిస్నోమర్. అయితే ఇది నార్మల్గా అగ్నిపర్వతాలంటే డేంజరస్ కూడా కాదు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో లార్జెస్ట్ మడ్ వాల్కెనోస్ సాధారణంగా చాలా ప్రాంతాలని ముంచెత్తగలవు ఆ మట్టితోటి. అలాగే చాలామంది వెళ్ళిపోతారు, ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఆ మట్టి వచ్చి పడిపోతుంది కాబట్టి దాని కింద కప్పడిపోతారు. సో కాబట్టి ఇలాంటి ప్రాంతాల్లో ప్రజలు సాధారణంగా జీవించడానికి ఇష్టపడరు. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 1000 లొకేషన్స్లో ఈ మడ్ వాల్కెనోస్ ఉన్నాయి. ఉదాహరణకి సౌత్ ఈస్టర్న్ ఉక్రెయిన్, ఇటలీ, రొమానియా, అజర్బైజాన్, ఇరాన్, పాకిస్తాన్, ఇండోనేషియా, చైనా. భారతదేశంలో మీరు ఎక్కడ వీటిని చూడలేరు. అమెరికాస్లో అలాస్కా, కాలిఫోర్నియా, ట్రినిడాడ్, వెనుజులా, కొలంబియా ఈ ప్రాంతాల్లో అమెరికాస్లో ఈ మడ్ వాల్కెనోస్ ఉన్నాయి. టెంపరీగా మనకి కాస్పియన్ సీ దగ్గర గోస్ట్ ఐలాండ్ అని ఒకటి ఉంది. ఇది మడ్ వాల్కెనో ద్వారానే
ఈ మధ్య కాలంలో 2023లో ఏర్పడింది. అందుకే ఇది న్యూస్లో ఉంది. అయితే ఏర్పడిన తర్వాత మళ్ళీ ఇది పోయింది, ఎరోడ్ అయిపోయింది, వర్షం పడి ఆ మడ్ అంతా కరిగిపోయింది. అది 2024లో 23లో వచ్చింది, 24లో వెళ్ళిపోయింది. ఇలా వచ్చిపోమ్మా మెరుపుతీగా అన్నట్టు. సో అది అబౌట్ మడ్ వాల్కనోస్. లాస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ టుడే, ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ. దీనికోసం ఆర్బీఐ అనేక చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఫెమా, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్లో కొన్ని రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. ఏంటంటే నాన్ రెసిడెంట్స్ వీళ్ళు రూపీ అకౌంట్స్ తీసుకోవచ్చు. ఎక్కడ? వాళ్ళు వేరే దేశాల్లో ఉంటున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఎన్ఆర్ఐ అమెరికాలో ఉంటున్నాడు అనుకోండి, ఆయన అమెరికాలో రూపీస్తో ఓపెన్ అయ్యే బ్యాంక్ అకౌంట్ని తీసుకోవచ్చు. సో ఆథరైజ్డ్ డీలర్స్కి పర్మిషన్స్ ఇస్తారు. సో ఇందులో ఏం చేస్తారంటే కరెంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్ ఇండియన్ రెసిడెన్స్తో వాళ్ళు చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఆయన అకౌంట్లో రూపీస్లో ఉంటాయి, ఆయన డాలర్లోనే వేస్తాడు కానీ డబ్బులు రూపీస్లో ఉంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆ లింక్ అయ్యి ఉంటే ఇక్కడ రూపీస్లో తీసుకోవచ్చు. సో దీనివల్ల ఎక్స్చేంజ్ కాస్ట్లు ఇవన్నీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే దే కెన్ సెటిల్ ట్రాన్సాక్షన్ విత్ అదర్ నాన్ రెసిడెంట్స్ యూజింగ్ రిపాట్రియబుల్ ఐఎన్ఆర్ అకౌంట్స్ లైక్ ఎస్ఎస్ఎన్ఆర్ అండ్ ఎస్విఆర్ఏ. నేను అవి చెప్తాను మీకు లాస్ట్లో. అంటే వాళ్ళు అదర్ నాన్ రెసిడెంట్స్తో ఈ అకౌంట్స్ కూడా సెటిల్మెంట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏలో ఒక ఆయన రూపీ అకౌంట్తో ఒక అకౌంట్ తీసుకున్నాడు, రూపీస్ మరొక అకౌంట్కి పంపించుకోవచ్చు, రిపాట్రియేట్ చేసుకోవచ్చు వేరే దేశంలో ఉన్న వాళ్ళకి కూడా. అలాగే ఐఎన్ఆర్ అకౌంట్ బ్యాలెన్స్ అంటే రూపీ అకౌంట్ బ్యాలెన్సెస్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్తోంది. అంటే ఇది ఎందుకు చేస్తుంది భారతదేశం అంటే ఈ మధ్యకాలంలో డాలర్తో రూపాయి విలువ బాగా పడిపోతుంది. సో డాలర్ నుంచి కొంత డిసోసియేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ఎలా చేయాలి అంటే ఇక ఇలాంటి కొన్ని కొత్త కొత్త మార్గాలు వెతకాలి. అలాగే ఫ్లెక్సిబిలిటీ ఫర్ ఇండియన్ ఎక్స్పోర్టర్స్, ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకు కూడా వీళ్ళు కూడా ఫారెన్ కరెన్సీ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు ఫారెన్లో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎక్స్పోర్టర్ని అనుకోండి, నేను అమెరికాలో డాలర్తో ఉన్న ఒక అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు, ఫారెన్ కరెన్సీ అకౌంట్. ఈ అకౌంట్స్ని ఎందుకు వాడతాము? ట్రేడ్ సెటిల్మెంట్స్ కోసం. అలాగే ఎక్స్పోర్ట్ మనం అమెరికాకి చేసాం, వాడు డబ్బులు వేస్తాడు, వాడు ఆ అకౌంట్లో వేసేయచ్చు, ఆ అకౌంట్ నుంచి మనం రూపాయల కింద మార్చుకొని తీసుకోవచ్చు. సో అప్పుడు అవి ఈజీ ప్రాసెస్లో చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఎక్స్పోర్ట్స్ ప్రొసీడ్స్ తీసుకోవడానికి, ఇంపోర్ట్స్కి పే చేయడానికి కూడా మనం ఆ అకౌంట్స్ని వాడచ్చు. సో ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ అంటే ఏంటంటే బేసికల్గా రూపీని క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్లో వాడాలి. అంటే రూపీని కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా వేరే దేశాలలో కూడా రూపీ వాడకాన్ని పెంచాలి. అవి పెంచాలంటే ఇలాంటి అకౌంట్స్ ఓపెన్ చేయాలి. దాన్నే ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ అని ప్రస్తుతానికి అంటాం. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే చాలామంది ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ అంటే డాలర్ లాగా మార్చేయాలని అనుకుంటున్నారు. అలా చేయాలంటే అమెరికా కన్నా మనం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవ్వాలి. అది ఇప్పుడప్పుడు అయ్యే పరిస్థితి లేదు. అలాగే బెనిఫిట్స్ దీనివల్ల ఏంటంటే మనకి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే ఎక్స్టర్నల్ షాక్స్, ఇప్పుడు అమెరికా ఏదో చేసిందని డాలర్ విలువ పెరిగిందని రూపాయి విలువ తగ్గిపోవడం, ఇలాంటి దాని నుంచి కొంచెం రూపీ బయటపడుతుంది. అలాగే క్రాస్ బోర్డర్ ట్రేడ్ ఎఫిషియన్సీ, వేరే దేశాలతో మనం చేసేటటువంటి వాణిజ్యంలో కాస్త ఎఫిషియన్సీ అనేటటువంటిది పెరుగుతుంది. అలాగే ఫారెన్ రిజర్వ్స్ మీద మనం తక్కువ రిలై అవ్వచ్చు. డాలర్ డిమాండ్ స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ రూపీ అనేది ఏదైతే ఉందో, అంటే డాలర్ డిమాండ్ పెరగడం వల్ల రూపీ తగ్గిపోతూ ఉంటుంది కదా, దీని నుంచి కూడా కొంత బయటపడడానికి అవకాశం ఉంది. ఫుల్గా డిసోసియేట్ అవ్వడం కష్టం. సో ఇవన్నీ కూడా దానివల్ల వచ్చే బెనిఫిట్స్. ఇందులోనే మనకి ఎస్విఆర్ఏ అంటే స్పెషల్ వోస్ట్రో రూపీ అకౌంట్స్ అని ఒక కొత్త కాన్సెప్ట్ ఉంది. ఎగ్జామ్లో అడగడానికి బాగా పొటెన్షియాలిటీ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఇది, ఎస్పెషల్లీ ఇన్ ద ప్రిలిమ్స్ ఆర్ ఎనీ అదర్ ఎగ్జామినేషన్స్. ఇదేంటంటే అకౌంట్స్ హెల్డ్ బై డొమెస్టిక్ బ్యాంక్స్ ఫర్ ఫారెన్ బ్యాంక్స్. అంటే ఇప్పుడు ఫారెన్ బ్యాంక్స్ కోసం మన దేశంలో ఉన్న బ్యాంకులు రూపీ అకౌంట్లను ఓపెన్ చేస్తాయి. అర్థమైందని అనుకుంటున్నాం. మన ఎస్బీఐ ఫారెన్లో ఉన్న బ్యాంకుల కోసం రూపీ అకౌంట్లను ఓపెన్ చేస్తుంది. ఇది ఏమవుతుంది అప్పుడు? ట్రేడ్ సెటిల్మెంట్స్, అంటే ఆ దేశంలో ఉన్న వాళ్ళు ఏదైనా పే చేయాలని అనుకుంటే ఇక్కడ ఇండియన్ ఇంపోర్టర్స్ కానీ ఎక్స్పోర్టర్స్ కానీ ఈ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని డాలర్ టు రూపీ అనేటటువంటి ఈ సెటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసుకోవచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు ఫారెన్ ట్రేడర్ ఉన్నాడు ఎవరో అమెరికాలో, మనం ఎక్స్పోర్ట్ చేసాం, ఆయన ఆ బ్యాంకులో డబ్బులు వేసేస్తాడు డాలర్ రూపంలో, అవి రూపీ రూపంలో ట్రాన్స్ఫర్ అయిపోతాయి. సో ఆ రూపీస్ని అయితే డైరెక్ట్గా వాడేసుకోవచ్చు. దీనివల్ల ఫాస్ట్ సెటిల్మెంట్స్ జరుగుతాయి. రెండోది డాలర్స్ మనకే వచ్చినాయి కాబట్టి తర్వాత ఆ బ్యాంక్ మనకి డాలర్స్లో సెటిల్ చేస్తుంది, కానీ ఈ లోపు ఇక్కడ రూపీస్లో వాడుకోవచ్చు. అలాగే స్పెషల్ నాన్ రెసిడెంట్ రూపీ వోస్ట్రో అకౌంట్స్ అంటే ఏంటంటే కరెంట్ అకౌంట్స్ ఇస్తారు నాన్ రెసిడెంట్స్కి. బిజినెస్ ఇంట్రెస్ట్ ఉండాలి ఇండియాలో, అంటే ఎవరైనా ఇండియాలో బిజినెస్ చేయాలని అనుకున్న వ్యక్తి నాన్ రెసిడెంట్ ఇండియన్ ఉంటే అతనికి ఈ అకౌంట్స్ను ఓపెన్ చేస్తారు. ఇతను ఎలా వాడుకోవచ్చు? ట్రేడ్ కోసం, ఇన్వెస్ట్మెంట్ కోసం, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ కోసం ఆ అకౌంట్లను యూస్ చేయొచ్చు.
సో ఈ స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ ఎస్విఆర్ఏ అండ్ ఎస్ఎన్ఆర్ఆర్ ఇవి అడుగుతాడు. స్పెషల్ ఓస్టో రూపే అకౌంట్, స్పెషల్ నాన్ రెసిడెంట్ రూపే అకౌంట్స్. బాగా గుర్తుపెట్టుకోండి, హ్యూజ్ పొటెన్షియల్ ఉన్న కాన్సెప్ట్స్ ఇవి. సో ఇవి ఈరోజు రకరకాల న్యూస్ పేపర్స్ అండ్ పిఏబీస్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ న్యూస్. మళ్ళీ కొత్త టాపిక్స్ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.